ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల అవినీతిని తేల్చేందుకు రెడీ అయ్యారు. గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల్ని లెక్క తేల్చాలని సిబిసిఐడిని ఆదేశించారు. అక్రమాల నిగ్గు తేల్చేందుకు 4 లక్షల మంది ఎంప్లాయీస్ తో ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. హౌసింగ్ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు రెడీ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఇళ్ల నిర్మాణంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. విచారణను ఒక్క రోజులోనే తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం ఎంక్వైరీలో 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. గత 10 ఏళ్లలో 83,59,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. 22.42 లక్షల ఇళ్లకు లెక్కలే లేకుండా పోయాయి. 2006 నుంచి 2008 వరకు జరిగిన ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్టు సర్కార్ లెక్కలు వేస్తోంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఇళ్ల నిర్మాణం కూడా భారీగా జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. 593 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణంపై సర్వే చేస్తే 235 కోట్ల అవినీతి లెక్క తేలిందని సీఎం స్పష్టం చేశారు. 593 గ్రామాల్లో 36,000 ఇళ్లు నిర్మించినట్టు చెప్పారు. ఆసిఫాబాద్లో 45,000, మంతనిలో 41,000, కొడంగల్లో 30,000, పరిగిలో 31,000 ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సర్వే తేల్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అవినీతిపై ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఆల్ ద హౌసింగ్ స్కాండల్స్ నీడ్స్ టు బి బ్రోకెన్. వాటన్నిటిని కూడా బద్దలు కొట్టాల్సిందే, సీరియస్ ఎంక్వైరీస్ కండక్ట్ చేయాల్సిందే, బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళని జైళ్లకు పంపించాల్సిందే, తగిన పద్ధతిలో శిక్ష విధించాల్సిందే. ఆ విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదు, రాజీ పడడానికి సిద్ధంగా కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ అక్రమాలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, ఆ డబ్బు దుర్వినియోగం చేసిన వాళ్ళు నోళ్లు తెచ్చుకొని కూర్చొని ఉన్నారు. 3 లక్షల ఇల్లు కట్టిస్తారంటే దానికి నాకెంత వస్తుంది, నీకెంత వస్తుంది, మనమేని కొట్టేయచ్చు, నువ్వేని కొట్టేయచ్చు, నేనేని కొట్టేయచ్చు అని చెప్పి గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు నోళ్లు తెచ్చుకొని మళ్ళీ వాటిని మింగేయడానికి చూస్తూ ఉన్నారు. అదే పద్ధతిగతంగా కొనసాగితే ఇంకా దానికి అర్థం లేదు, ఆ పథకానికి అర్థం లేదు. అది యూజ్లెస్ ఎక్స్పెండిచర్ కింద పోతుంది, ప్రజాధనం సంపూర్ణంగా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని టాలరేట్ చేయడానికి సిద్ధంగా లేదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇందులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలేదని చెప్పి అవినీతి లెక్కలు తీసి అర్హులైన వారికే ఇళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అయింది. విచారణ లేటు కాకుండా త్వరితగతిలో పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ రెడీ చేసేందుకు రెడీ అవుతోంది టీఆర్ఎస్ సర్కార్.